ఆ ఆసుపత్రి సింగరేణి కార్మికుల సంజీవని. రోగం వచ్చినా నొప్పొచ్చినా ఏళ్ల తరబడి వైద్య సేవలు అందిస్తూ శ్రమజీవుల ప్రాణాలను నిలుపుతోంది. అయితే సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంతో ఇప్పుడు ఆ కార్మికులకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షలా మారుతోంది. బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని నిర్వీర్యం చేస్తూ మూసివేసే ప్రయత్నం చేస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆసుపత్రికి పూర్వ వైభవాన్ని కల్పించాలని వారంతా కోరుతున్నారు. అధికారుల అలసత్వంతో నిరాధరణకు గురవుతున్న సింగరేణి ఏరియా ఆసుపత్రిపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. మెరుగైన వైద్య వసతులు కల్పిస్తూ సింగరేణి కార్మికుల ప్రాణాలకు భరోసా కల్పించాల్సిన యాజమాన్యం నిండా నిర్లక్ష్యంలో మునిగిపోయింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ప్రతి సంవత్సరం వార్డులు సేవలను కుదించడంతో కార్మిక కుటుంబాలకు సరైన ట్రీట్మెంట్ అందడం లేదు. కొంతకాలంగా స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించని యాజమాన్యం ఉన్నవారిని కూడా తరలించే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా పురుషులు మహిళల వార్డుల్ని కూడా మూసేసింది. చిన్నపాటి వైద్యానికి కూడా రోగులను దూరంగా ఉన్న రామకృష్ణాపూర్, గోదావరి ఆసుపత్రులకు రిఫర్ చేస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. మెల్లమెల్లగా ఆసుపత్రిని మూసేసి డిస్పెన్సరీగా మార్చేందుకు సింగరేణి యాజమాన్యం ప్రయత్నిస్తోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. 1987లో 275 పడకలతో సింగరేణి యాజమాన్యం బెల్లంపల్లి పట్టణంలో ఏరియా ఆసుపత్రిని ప్రారంభించింది. సుమారు 3500 మంది కార్మికులు, వారి కుటుంబాలతో పాటు మరో 4000 మంది రిటైర్డ్ కార్మికులు బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి సేవలపై ఆధారపడుతున్నారు. ఈ ప్రాంత బొగ్గు గనులు డిపార్ట్మెంట్లను క్రమక్రమంగా మూసివేయడం, ఏరియా హెడ్ క్వార్టర్ గోలేటికి తరలిపోవడంతో ఏరియా ఆసుపత్రి నిర్వహణపై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రిని 50 పడకలకు కుదించారు. గతంలో పిల్లల వార్డును ఎత్తేశారు. మహిళలు, పురుషుల వార్డును ఒకే వార్డు పరిధిలోకి తీసుకొచ్చారు. ఆర్థో, టీబీ, చిల్డ్రన్ వార్డులను కూడా మూసేశారు. డాక్టర్లు సహా స్టాఫ్ను భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేయడం, వరుసగా వార్డులను కుదిస్తూ ఉండడంతో సింగరేణి యాజమాన్యం బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిని మూసేస్తారనే ప్రచారం ఊపందుకుంది. బెల్లంపల్లి నియోజకవర్గంలో సింగరేణి పుట్టినప్పటి నుంచి మన సింగరేణి ఏరియా హాస్పిటల్ ఇక్కడ స్థాపించబడింది. దీనికి సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులకు మరియు బయటి వారికి కూడా సింగరేణి సేవలు అందించడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సింగరేణిలో యాజమాన్యం డాక్టర్లను తగ్గించడం, బెడ్లను తగ్గించడం, ఇక్కడ ఎటువంటి పరిణామాలు చేసుకుని వస్తుంది. కాబట్టి ఈ యొక్క హాస్పిటల్ కూడా బంద్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి సింగరేణి హాస్పిటల్ మీద అనేక మంది కార్మికులు దీని మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సింగరేణి హాస్పిటల్ను వీళ్ళు బంద్ చేసే విధంగా వివరిస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. హాస్పిటల్ను పరిరక్షించాలనే ఉద్దేశంతో మేము పోరాటం మొదలుపెట్టినాం. జీఎం గారి కూడా నిన్న కలవడం జరిగింది. జీఎం గారు కూడా దాన్ని స్పందించి ఇక మన హాస్పిటల్ను కాపాడాలని చెప్పేసి కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. బెల్లంపల్లి సింగరేణి ఆసుపత్రి మూసివేతకు జీఎం కుట్ర చేస్తున్నాడని గుర్తింపు సంఘం లీడర్లు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన ట్రీట్మెంట్ అందించాల్సిన యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుండటంతో కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. ఆసుపత్రిని మూసివేసే కుట్రలు మానుకోవాలని, అభివృద్ధి చేసి కార్పొరేట్ తరహా సేవలను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రిలో వైద్య సేవలను కుదిస్తున్న యాజమాన్యం స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించడం లేదు. ఆసుపత్రిలో ప్రతిరోజు దాదాపు 300 వరకు ఓపీ ఉంటుంది. కానీ ప్రస్తుతం 5 డాక్టర్లు మాత్రమే సేవలందిస్తున్నారు. 12 మంది సాధారణ డాక్టర్లకు గాను కేవలం 3, 9 మంది స్పెషలిస్టులకు గాను హెల్త్ ఆఫీసర్, గైనకాలజిస్ట్ 2 మాత్రమే పనిచేస్తున్నారు. 6 ఫార్మసిస్టులకు 2, 24 మంది ఉండాల్సిన స్టాఫ్ నర్సులకు గాను 17 మంది మాత్రమే ఉన్నారు. వార్డ్ అసిస్టెంట్లు, ఆయాలు, స్కావెంజర్లు, ల్యాబ్, ఎక్స్రే టెక్నీషియన్లు, అలాగే ప్యాథాలజిస్టుల కొరత ఉంది. ఆసుపత్రిలో వైద్య సేవల కోసం అవసరమైన మందులు, పరికరాలు లేకపోవడంతో డాక్టర్లు సైతం ఇక్కడి నుంచి వెళ్లిపోయిన ఘటనలున్నాయి. సింగరేణి ఏరియా హాస్పిటల్ ఈరోజు 1986లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది కార్మికుల యొక్క ఆరోగ్య దృష్ట్యా. మరి ఇక్కడ బెల్లంపల్లిలో ఇప్పుడు 250 పడకల హాస్పిటల్ ఉండేది. దాన్ని ఇప్పుడు దశల వారీగా కుదించుకుంటూ వాటిని మూసివేసుకుంటూ మరి ఇప్పుడు ఏవన్ డిస్పెన్సరీగా చేద్దామనేటువంటి ప్లాన్ లో సింగరేణి యాజమాన్యం ఉన్నది. ఏరియా హాస్పిటల్ ను దశల వారీగా దాన్ని ఇప్పుడు మూసివేసినటువంటి వార్డులను వెంటనే తెరిపించి ఇక్కడ సిబ్బందిని పెంచవలసిన అవసరం ఉన్నది.
ఏరియా ఆసుపత్రి పూర్తిగా దివాలా తీసింది. సింగరేణి యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రి దాదాపు 100-150 పడకల ఆసుపత్రి ఈరోజు పూర్తిగా దీనికి అనుబంధంగా 5 డిస్పెన్సర్లు ఉండేటి. ఆ బస్తీలలో ఉన్న డిస్పెన్సర్లు మూతేసిండ్రు. ఈ ఆసుపత్రి కూడా ఈరోజు డిస్పెన్సరీ స్థాయికి దిగజార్చిండ్రు. దీంట్లో డాక్టర్ల నియామకాలు లేవు, సిబ్బంది నియామక, నర్సులు లేరు, ఫిజిషియన్లు లేరు, డాక్టర్లు లేరు. అసలు దీంట్లో నియామకాలే చేపట్టకుండా పూర్తిగా దీన్ని నిర్వీర్యం చేసి ఎత్తివేసేటువంటి ఒక పరిస్థితి బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కొనసాగుతూ ఉన్నది. అదే రకంగా దీంట్లో ఈ యూనియన్ల మధ్య గొడవలు కూడా ఇక్కడ దీని మీద ఏదైతే చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నదో దాని మీద చర్యలు తీసుకోకుండా యూనియన్లు కూడా వెనుకబడడంతో అక్కడ పూర్తిగా విధులలో కూడా నిర్లక్ష్యం అనేది జరుగుతూ ఉన్నది. వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాలు, రిటైర్డ్ కార్మికులు ఆసుపత్రి వైద్య సేవలపైనే ఆధారపడి ఉన్నారు. వెంటనే మెడికల్ సిబ్బంది, స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించి కార్మికులకు వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.